కామాక్షి అమూల్యని రెడీ చేస్తూ ఉంటుంది. అప్పుడే భాగ్యం, శ్రీవల్లి ఇద్దరు అక్కడికి వచ్చి ఎలాగైనా సరే ఈ కామాక్షినే పెళ్లి కూతురులా కనిపించేలా మనం చేయాలి అని, పెళ్లి కూతురు ఒకతే రెడీ అయితే సరిపోతుందా, నువ్వు కూడా రెడీ అవ్వమ్మా, పెళ్లి కూతురు అక్క కూడా రెడీ అవ్వాలి కదా అని కామాక్షిని రెడీ చేస్తూ ఉంటారు. ఇంకా అలా వాళ్ళిద్దరూ ప్లాన్ చేసుకొని కామాక్షిని పెళ్లి కూతురు అన్నట్టుగా తీసుకొని వచ్చి కూర్చోబెడతారు. ఇంకా అమూల్య కామాక్షి ఇద్దరు వెళ్ళి రామరాజు పక్కన కూర్చుంటారు. పెళ్లి కొడుకేమో కామాక్షినే పెళ్లి కూతురు అనుకొని సిగ్గుపడుతూ ఉంటాడు. బాబు మీకు పెళ్లి కూతురు నచ్చిందా అని అడుగుతూ ఉంటే, చాలా నాజుగ్గా సన్నగా ఉంది అని పెళ్ళికొడుకు అంటాడు. దాంతో కామాక్షికి డౌట్ వచ్చి, ఏంటి అమూల్య నువ్వు కొంచెం బుద్ధిగా ఉంటావు కదా, ఈ పెళ్ళికొడుకు ఏంటి మెరుపు తీగలాగా సన్నగా ఉన్నావని అంటున్నాడు. అయినా ఓకేలే పెళ్ళికొడుకు కదా ఆ మాత్రం సరదా ఉంటుందిలే అని అంటూ మళ్ళీ ఇద్దరు అలానే చూస్తూ ఉంటారు. ఇంకా అప్పుడు మీ గొంతు వినాలనుంది, మీరేం చదువుకున్నారు అని పెళ్ళికొడుకు అడగడంతో డిగ్రీ చదివాము అని కామాక్షి చెప్తుంది. దానికి పెళ్ళికొడుకు మీ గొంతు కూడా కోకిలలా చాలా బాగుందండి అని అంటూ ఉంటాడు. ఇదేంటి వీడు ఈ అబ్బాయి కామాక్షిని పెళ్ళికూతురు అనుకుంటున్నాడా ఏంటి అని వేదవతికి డౌట్ వచ్చి అలానే చూస్తూ ఉండిపోతుంది. ఆ రకంగా శ్రీవల్లి భాగ్యం అమూల్య పెళ్లి చూపులు చెడగొట్టడానికి కామాక్షిని పెళ్లి కూతురులా చూపించి నాటకాలు ఆడుతూ ఉంటారు. మరేం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.